నరస్యహాసు హే పరస్యశాగట్ నికుంభగట్ శఠాటో ఫట్ సఫలతే హుతాహు నరస్యహాసు. ఎంత ముచ్చటగా ఉన్నారు. ఎవరే పిల్లలు? ఏళ్ల పసి వయసు నుంచి చూస్తున్నాను. వాళ్ళమ్మ ఒకే కాన్పులో ఈ నలుగురిని కని అమ్మ కాళ్ళ దగ్గర వదిలేసి ఎటో వెళ్ళిపోయింది. అమ్మకాడే సేవలు చేసుకుంటూ ఇంత అయ్యారు. ఎవరైనా ఇంత ప్రసాదం ఎడితే నలుగురు పంచకు తింటారు. అమ్మ కట్టిన సెలవ సేరితే నలుగురు పంచకు కట్టుకుంటారు. అమ్మ తల్లి పలకండి, నీ మొగుడంటే బొట్టు బాగా చూసుకుంటాడంటే మాకు సోచ్ చెప్పవా? మా అమ్మ నాన్న ఎవరో చెప్పవా? మా చేతులు చూసి చెప్పవా? సిలక పిట్టల్లాంటి సిట్టి తల్లులు మీరు ఈ అమ్మోరు ముందు దొల్లిన రోజే 150 ఏళ్లు బతికిన కోయబొగత మీ నలుగురిది సింహరాశని నుడివెనే. కాన సింహపీఠమున్న ఈ కోనమ్మ తల్లి పాదాల నీళ్ళలో మీ నలుగురు చేరారు. సింహరాశ అంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అమ్మా నాన్న ఉండరా? కన్నపేక ఏదైనా నా సోదిలో మీ ఈ మామూలు జాతకాలు కావే, జాతరలు చేయించుకునే జాతకాలు. జాతరలంట. కొండోళ్ళకి నాకు ఒకటే మంత్రమా? గుండె తీర్తా. ఏమనుకుంటారు నన్ను? నేను ఎనుబోతుల అప్పల దొరని. కొండోళ్ళతో పెద్ద తలబాధ అయిపోయింది. అమ్మోరికి ఇచ్చే మర్యాద కూడా నాకు ఇవ్వడం లేదు. ఊసు మాట్లాడాలి. ఆలోచనతో వచ్చా. ఏంటది? ఈ చుట్టుపక్కల గుట్టల మీద గంజాయి పంట వేస్తే బ్రహ్మాండమైన ఖజానా వస్తది. ఓడల్లో శరాబ దేశాల కంపితే బుగతా బంగారు ఇటుకలు ఇస్తారంట. కబురు తెలిసింది. సరే నీ ఇష్టం, కానీ ఈ కొండలంతా గంజాయి వేసుకో సర్క. ఈ కొండల్లో కొండోళ్ళున్నంత వరకు మన గంజాయి సాగనివ్వరు. విషబాణాలేస్తారంట. ఏయ్ లంకబొగతా, ఈ 8 గూడాలను ఖాళీ చేయించాలి. జరూర్ చేద్దాం. అమ్మోరి గద్దె మీద ఉండగా ఒక్కరు కూడా ఈ కొండలిడిసి పోరు. ఐసో అమ్మోరిక్కడ కూకునుండగా లోయ ఎవరు ఖాళీ చెయ్యరు. ఈ అమ్మోరుతోనే ఖాళీ చేయిస్తే అమ్మోరుతోట? అవును, ఈ రాత్రికే ఈ అమ్మోరుతోనే మెలిక పెడతా. నిస్రాత్ సబ్లో ఉటాబాద్. నేను ఇక్కడ ఉండలేను. ఇక్కడ దోషాలు భరించలేను. మీ పాపాలు భరించలేను. మేలంకకు చావుగా మీ కొండ దోషాలకి నా కళ్ళలోంచి నెత్తురు వస్తుందిరా. నెత్తురు వస్తుంది. చాటాడుతున్నాడు బుగతా. బుర్ర బాగోతో నడుపుతున్నాడు. తల్లి ఎల్లొద్దమ్మా, నువ్వు ఈ కోన నుంచి కదిలితే ఈ 8 గూడాలు మాడి మతైపోతారమ్మా. వీళ్ళు ఇక్కడ ఉంటే నేను ఉండలేను. ఉండాలమ్మా. నువ్వు ఉండాలంటే ఈ కొండోళ్ళు ఏం చేయాలమ్మా? వీళ్ళంతా ఈ కొండలు విడిచి వెళ్ళిపోవాలి. లేకపోతే ఈ కోన కుక్కి చేసి వెళ్ళిపోతా. వినండి, 8 గూడాల్లో ఏ కొండోడు ఉండడానికి వీల్లేదు. తెలియగావే అమ్మోరు చెప్పిన మీకు మర్యాద లేదురా. వెళ్ళండి. తిప్పలు గిన్నెలు సంకెత్తండి. అమ్మా తల్లి, అందరు వెళ్ళిపోతారమ్మా. సజమాయిమైనే ఎలా ఉంది రంగు నీళ్ళ. సజమాయిమైనే ఎలా ఉంది రంగు నీళ్ళాట. ఎర్ర రంగు నీళ్ళాట. నా దిమాకులో కూడా ఇంత లోత ఆలోచన లేదురా.
ఓ లంక బొగత, ఈ అమ్మోరు మహాశక్తి గలది కదా. ఈ రంగు నీళ్లు జిమ్మి కొండోళం తరిమితివి. ఈ అమ్మోరు మనల్ని అందరినీ మింగదా? అవును, నిజమే. ఆవిడ ఉగ్రాన్ని మనం తట్టుకోలేము. కానీ ఇప్పుడు అది అమ్మోరు శక్తి కాదు, గర్లకోట శక్తులకు బందీ బొమ్మ. అందుకే ఈ రంగు కన్నీళ్ళ నాటకవాడా. 8వ క్షుద్ర శాసనంలో ఆఖరి 100 వరసల్లో అఘోరాలు రాశారు. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి విలక్రోష గడియల్లో అష్టవక్ర గ్రహాలు ఒకే వరుసలో వస్తాయి. వాటికి దక్షిణాయన గమనంలో 8 గ్రహణ ఛాయలు వస్తాయి. అప్పుడు ఈ మహాశక్తి వాటికి చేసిన ప్రమాణంగా గరళకూట శక్తులు విజృంభించి ఆదిశక్తిని బందీ చేస్తాయి. ఆమె 3 నేత్రాలలో కన్నీరు కురిపిస్తాయి. ఆదిశక్తి చరణం లేకుండా అయిపోతే సమస్త భువనాలు స్తంభించిపోతాయని సకల దైవశక్తులు ఆమె విడుదలకు ఒక దారి వెతికాయి. ఆమె సింహస్వరూపిణి, సింహాసిని కనుక సింహరాశిలో పుట్టిన ఏ ప్రాణి అయినా కోరి ఆమె ముందు అగ్నికి ఆహుతైతే ఆమెనావహించిన గరళకూట శక్తుల చెర విడిపోతుంది. అంతవరకు ఆమె జీవం లేని రాతి బొమ్మ. అదిగో ఆవిడ ఇప్పటికే గరళకూట శక్తులకు బందీ అయ్యుంది. ఇప్పుడు ఆవిడ ఏ శక్తి లేని రాతి బొమ్మ. ఇది అఘోర రహస్యం, నాకు మాత్రమే తెలుసు. అమ్మోరికి అప్పటి నుంచి విడుదలే లేదా? ఉంది. మొదటిసారి బందీ అయినప్పుడు ఒక సీతాకోక చిలుక ఈ మంటలకు ఆహుతై ఆమె చెరను విడిపించింది. తరువాత 2 కుందేలు పిల్లలు ఇదే అగ్గికి ఆహుతై ఆమె బంధాన్ని విడిపించాయి. ఆ సీతాకొక చిలుక, కుందేలు పిల్లలు గరళ కూటాల కంటే గొప్పయా? ఎత్తిన జన్మ కాదు, పుట్టిన రాశి గొప్పది. సింహరాశిలో పుట్టిన ఏ ప్రాణి అయినా కోరి అగ్నికి ఆహుతైతే అమ్మోరి బంధం విడిపోద్ది. ఇది దేవాఘోర జాగర శాసన రుద్ర. రాశి వాళ్ళెవరైనా ఈ రహస్యం తెలుసుకొని ఇప్పుడు ఆమె నిడిపిస్తే ఇది కలికాలం. తెలిసిన ఎవరు కావాలని ఈ మంటల్లో ఆహుతి కారు. ఇంకా ఈ బంధం వీడక ముందే నేనే ఈ అమ్మోరిని ఇక్కడి నుంచి పీకేసి పగలగొట్టి బూడిద చేస్తా. నేనే ఆ గద్దె మీద కూకొని బుగత దేవుణ్ణవుతా. నాకు నెత్తుటి సంబరాలు చెయ్యండిరా. నేనే దేవుణ్ణి, నాకు నరబలులు ఇవ్వండిరా. ఇక్కడ సింహరాశి ఎవరు సంఖ్యని సరిపేది. మీరీ అమ్మోరు ముందు దొల్లిన రోజే 150 ఏళ్లు బతికిన కోయబొగత మీ నలుగురిది సింహరాశని నుడివెనే. ఏమే, అమ్మ ప్రసాదాన్ని పంచుకున్నాం, అమ్మకెట్టిన సీరని పంచుకున్నాం, అమ్మ కోసం చావుని పంచుకుందామే. అమ్మా, నీకు చెరేంటమ్మా? మా ప్రాణాలతో నీ చెర ఇడిపించటం మా పుట్టుక అదృష్టం అమ్మా. కన్నీరు నేననుకున్నదయ్యిందిలే. కొండలన్నీ ఖాళీ. జవాగొత్తు శివజాత్. నెత్తురు కన్నీరు మాయమైపోయింది. మాయం చేశా.
ఎలా ఉంది నా చెమ్మ? ఇంకా దాన్ని పీకేస్తా. నేనే భక్త దేవుణ్ణి. నాకు గుడి కట్టించు. నా గుడి చుట్టూ గజ్జాయి పెట్టు. భుక్తా, 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 భుక్తా. సింహరాశి చిలకమ్మలు రండి రండి. సృష్టిని వణికించేలా ఆత్మ నైవేద్యం చేసి ఈ ఆదిశక్తి చెరవిడిపించిన మీరే నిజమైన దైవాలు. ఇక నుంచి ఈ మహాశక్తి ఈ చెల్లెమ్మలతో కలిసి అక్కమ్మ చెల్లెమ్మ దేవతలమై అవతరిద్దాం. విభ్రాంతి కొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం.